రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా మాసోత్సవం నిర్వహిస్తున్నామని సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్, సిద్దిపేట డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి అన్నారు. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపవద్దన్నారు. అలాగే రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై వెళుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్తే సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో రోడ్డు భద్రతా మాసోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్, డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు, సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్టీసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా సిబ్బంది వాహనాలు నడపాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా ప్రమాదకరమని, డ్రైవర్ చేతిలో ఎంతో మంది ప్రాణాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. ప్రభుత్వం జనవరి మాసాన్ని రోడ్డు భద్రతా మాసంగా ప్రకటించిందని, నెల రోజుల పాటు రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రతి సంవత్సరం మనము జనవరి మంత్ లో ఈ రోడ్డు భద్రతా ఉత్సవాలు జరుపుకుంటాం. అందులో భాగాన్ని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇది మాసోత్సవాలు, అంతమంది వారోత్సవాలు ఉండేవి, ఇప్పుడు మాసోత్సవాలు. ఈ మంత్ మొత్తం 31st వరకు ఏదో విధంగా ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, ప్రజలకి అవగాహన చేస్తూ ఉండాలి, అవేర్నెస్ తీసుకొచ్చి ఒక్కరు మన వల్ల ఈ ప్రోగ్రాం వల్ల ఒక్కరు బతికిన ఆ పుణ్యం మనకు ఉంటుంది. అందులో మీ ఆర్టీసీ అంటే ప్రజలకు ఎంతో గౌరవం. ఎందుకంటే ఆర్టీసీ బస్సు 0% యాక్సిడెంట్, 0. కానీ అట్లని మీరు చాలామంది ర్యాష్ డ్రైవ్, డిపో మేనేజర్ అన్నట్టుగా చాలామంది ర్యాష్ డ్రైవ్ చేస్తున్నారు, నా ముందే చూశారు. ఇప్పుడు మన సంస్థ ప్రభుత్వంలో భాగ్యస్వామి, నేను మన సంస్థకి కేసులు రాస్తే ఎలా ఉంటుంది? ఎన్నోసార్లు హెచ్చరించి చెప్పాను, కొంతమంది డ్రైవర్లు ఆకు కూడా చెప్పాను నేను, బ్రదర్ మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే మన డిపో కాదు, నేషనల్ హైవే మీద వేరే డిపో వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ నడిపారు చాలాసార్లు. నేను ఆపి వాళ్ళని నడపొద్దని చెప్పాను, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పాను. లక్కీగా మన సిద్దిపేట డ్రైవర్ దొరకలేదు నాకు, లేదా డిపో మేనేజర్ ఫోన్ వెళ్ళేది. దేశంలో పెరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది మొదట్లో కేవలం జనవరి 1 నుంచి 7 వరకు నిర్వహించే వాళ్ళము. దీనికి అనుగుణంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా ఇంకా విపరీతంగా ఇంకా సరైన అవగాహన రాలేదు ఈ రోడ్డు ప్రమాదాల పట్ల కానివ్వండి, ఈ వాళ్ళ యొక్క ట్రాఫిక్ నియమాల పట్ల కానివ్వండి రాలేదన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా వారం రోజులు కాస్త 15 రోజులు, 10 రోజులు, ప్రస్తుతం ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు మన రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు